సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. చాలా మంది కూడా ఎస్పెషల్లీ స్పిరిచువల్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చెప్తూ ఉంటారు, మన చుట్టూ ఉన్నదంతా కూడా ఎనర్జీ, అది డబ్బే కావచ్చు లేదంటే ఇంకేదైనా కూడా ఎనర్జీ ఫామ్లోనే ఉంటుంది అని. అలా మనకు కావాల్సిన మనీ కావచ్చు లేదంటే ఏదైనా కావచ్చు, ఒకటి రావాలి అంటే ఆ ఎనర్జీ తోటి ఆ ఫ్రీక్వెన్సీ తోటి మనం మ్యాచ్ అవ్వాలి అంటారు. అది ఎలా సాధ్యమవుతుంది అంటారు మేడం? మనీ అండ్ స్పిరిచువాలిటీ. డబ్బు ఎలా వస్తుంది? డబ్బు సంపాదిస్తేనే వస్తుందా? మిగతా అందరికీ ఎలా వస్తుంది, నాకెందుకు రావట్లేదు? చాలామంది ఫీలింగ్స్ ఉంటుంటాయి. చాలామంది స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళకి డబ్బు అలవోకగా వస్తూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, చాలామంది గుళ్ళు కడుతున్నామంటారు, చాలా దాన ధర్మాలు చేస్తున్నామంటారు. డబ్బు ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తుంది. మనం అనుకుంటాం వాళ్ళ దగ్గర డబ్బే లేదు కదా, ఇంత ఎలా చేశారు అని అనిపిస్తుంది. బట్ ఒక్కసారి మనం స్పిరిచువాలిటీ లైన్లోకి వెళ్ళినప్పుడు 3 రూల్స్ ఉంటాయి. ఏంటంటే, ఒకటి, వాట్ యూ గివ్ దట్ విల్ కమ్ బ్యాక్. నువ్వు ఏది ఇస్తావో అదే జరుగుతుంది, అదే వస్తుంది మనకు తిరిగి. నువ్వు ఏదైతే ఇవ్వడం జరుగుతుందో అది నీకు రిటర్న్ వస్తుంది ఖచ్చితంగా. సో యద్భావం తద్భవతి, నువ్వేమనుకుంటావో అదే కూడా జరుగుతూ ఉంటుంది. అంటే నువ్వు ఎంత దాన ధర్మం చేస్తావో అంతగా మనకు రిటర్న్ అవుతుంది. చాలామంది అనుకుంటారు, నేను గుళ్ళో ఎంత ఇస్తున్నాను, ఆ గుడికి ఎంత పంపిస్తున్నాను, ఈ గుడికి ఎంత పంపిస్తున్నాను. నువ్వు గుడికి ఎంత పంపిస్తున్నావు అని కాదు, అవసరం ఉన్న వాళ్ళకి ఎంతమందికి సహాయం చేయగలుగుతున్నావు, ఎంతమందికి నువ్వు సాయం చేయగలుగుతున్నావు, నీవు సంపాదించిన దాంట్లో నువ్వు ఎంతమందికి సహాయం చేయగలుగుతున్నావు. అట్లీస్ట్ ఒకరికి కడుపు నింపగలుగుతున్నావా? నీ సుఖాలతోనే కాకుండా పక్కవాడి యొక్క కష్టాన్ని నువ్వు చూడగలుగుతున్నావా? అవసరం ఉన్నవాడికి ఆదుకోగలుగుతున్నావా? సో నువ్వు అలాంటి వాళ్ళకి సహాయం చేసినప్పుడు ఖచ్చితంగా నీకు అనేది ఒక హెల్ప్ అనేది దొరుకుతుంది. ఇది నేను పూర్తిగా నమ్ముతానండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఏ హెల్ప్ అన్నా మనకి కావాలి అని అనుకున్నప్పుడు, ఎప్పుడైతే మనం యూనివర్స్తో లింక్ అవుతామో యూనివర్స్ మనకు ఒక చాయిస్ ఇస్తుంది. ఎలాంటి చాయిస్ ఇస్తుందంటే, ఎవరో ఒకరు మన దగ్గరికి హెల్ప్ కోసం వస్తారు. ఆల్రెడీ మనమే ఒక హెల్ప్ కావాల్సి ఉన్నాము, గుర్తుపెట్టుకోండి. అదే టైంలో మీ ఫ్రెండ్ ఎవరో ఒకరు మీకు ఫోన్ చేసి హెల్ప్ అడుగుతారు. మీరేమంటారు? ట్రై చేస్తాను అని చెప్తాను అనరు. నేనే నీడ్లో ఉన్నాను ప్రస్తుతం అని చెప్తారు. కొన్ని సిచ్యువేషన్లు అలా ఉంటుంది, కొన్ని సిచ్యువేషన్స్లో నాది అయిపోయిన తర్వాత ఏమన్నా చూస్తాను అని అంటారు కదా. కానీ ఫ్రాంక్గా మాత్రం హెల్ప్ చేస్తాను అని మాత్రం చెప్పరు. చెయ్యాలి అని ఆలోచన కూడా చెయ్యరు. ఎందుకనంటే మనమే ఆ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి. కానీ అదే తప్పు. మనకి ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ అయినా ఒక వ్యక్తి మన దగ్గరికి హెల్ప్కి వచ్చాడంటే అది యూనివర్స్ పంపించింది అని గమనించండి. మీకు తోచిన సహాయం ఎంతో కొంత, అట్లీస్ట్ నాట్ 0.5% హెల్ప్ మీరు చేయండి. విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ 1 అవర్లో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, చాలాసార్లు జరిగింది. మనం ఎప్పుడైతే ఆ హెల్ప్ చేస్తామో ఇన్ రిటర్న్ మనకి ఏదో విధంగా మన ప్రాబ్లం సాల్వ్ అవడానికి హెల్ప్ దొరుకుతుంది. 100% దొరుకుతుంది. అని మనం ఏదైతే చేస్తున్నామో మనం యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు ఇవన్నీ గమనించుకుంటూ ఉండొచ్చు. మామూలుగా అయితే నేను ఎందుకు చేయాలి హెల్ప్, నాకే హెల్ప్ కావాలి ఇప్పుడు అని మనం పక్కన పెట్టచ్చు. కానీ యూనివర్స్తో ట్రావెల్ చేసేటప్పుడు, నాకు నేనే ప్రాబ్లంలో ఉంటే నాకు ఇంకో ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఇంకొకరు నాకు ఫోన్ చేసి ఎందుకు అడుగుతున్నారు అని అంటే, ఇఫ్ ఐ హెల్ప్ దెమ్ యూనివర్స్ విల్ హెల్ప్ మీ. ఎక్కడి నుంచో ఒక చోట నుంచి నాకు హెల్ప్ దొరుకుతుంది. 100% ఆ హెల్ప్ నాకు ఉపయోగపడుతుంది. దీన్ని నమ్మండి, ఖచ్చితంగా జరుగుతుంది. మనం ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉండండి, ఎవ్వరికీ కూడా లేదు అని అనద్దు. మీకు ఎంత తోస్తే అంతే చెయ్యండి. ఎంత చెయ్యగలుగుతారో అంతే చెయ్యండి. మాట అయినా కానివ్వండి, డబ్బన్నా కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి, మీరు ఎంత చేయగలుగుతారో, ఇంకో నా వరకు ఇంత సహాయాన్ని నేను చేయగలుగుతున్నాను అని మీరు చెయ్యండి. మీకు 1 డేలో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తాను. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద గ్రాటిట్యూడ్.
ప్రతి దాని మీద కూడా కృతజ్ఞత అనేది ఉండాలి. ఏ వస్తువు ఉపయోగించకుండా మనకి డే జరగదు. ఈరోజు మనం ఒక అందంగా బయటకి రెడీ అయ్యి వెళ్ళాలి అని అంటే ఎన్నో విషయాలకు కృతజ్ఞత చెప్పుకోవాలి మనం. అవునా కదా? మనం పెట్టుకున్న బొట్టు దగ్గర నుంచి, మనం వాడే బట్టల నుంచి, వేసుకున్న చెప్పుల వరకు కూడా మనం కృతజ్ఞత చెప్పుకొని తీరాల్సిందే. ఇవన్నీ ఇందులో ఏ వస్తువు లేకపోయినా నువ్వు బయటకు వెళ్ళలేవు. నీ వర్క్ జరగదు. అక్కడికి అయిపోయింది. ఆ రోజు వర్క్ అంతా పెండింగ్ అయిపోయింది. అంటే నీ చుట్టూ ఉన్న ప్రతి దానికి, నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి, నీకు సహకరిస్తున్న ప్రతి వస్తువుకి, ప్రతి వ్యక్తికి, నువ్వు తినే భోజనానికి కూడా నువ్వు కృతజ్ఞత చెప్పాల్సింది. అలా చెప్పినప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. స్పిరిచువాలిటీలో ఇదొక మెయిన్ అన్నమాట. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు కదా. కృతజ్ఞత రిటర్న్ మళ్ళీ మనం చెప్తూ ఉంటాం. గుడ్ మార్నింగ్ అండ్ ఇమ్మీడియట్గా గుడ్ మార్నింగ్ రిటర్న్ చెప్తూ ఉంటాం మనం. అదే మనం చెప్పకుండా వెళ్ళిపోయాం అనుకోండి, ఏమనుకుంటారు? రెండో రోజు చెప్పరు వాళ్ళు. వదిలే, వీళ్ళకి అసలు లెక్కలేదులే అని అనుకుంటారు. ఇట్స్ లీడ్స్ టు నెగిటివ్ ఎనర్జీ. సో గ్రాటిట్యూడ్ విల్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. ఓకే. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ద ఎనర్జీ. డబ్బు ఒక శక్తి. డబ్బు అనేది ఒక శక్తి. డబ్బుని నేను ప్రేమిస్తున్నాను, ఆకర్షిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అంటే ఆ శక్తికి సరిపడా శక్తిని నువ్వు తీసుకోవాలి. ఆ శక్తిని నువ్వు పొందగలగాలి. ఆ ఫ్రీక్వెన్సీ నువ్వు ఉండాలి. ఆ ఫ్రీక్వెన్సీ నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నీ ఫీలింగ్స్ బట్టి వస్తుంది. వాళ్ళందరికీ డబ్బు ఊరికే వచ్చేస్తుంది. ఊరికే ఎవ్వరికీ రాదండి. వాళ్ళ ఫీలింగ్స్ని బట్టి వస్తుంది. ఓకే. వాళ్ళ వైబ్రేషన్స్ బట్టి వస్తుంది. జనరల్గా మనం చెప్తుంటాం, వాడిని చూశానండి, వాళ్ళు పేపర్ వేసుకునేవారు, ఇప్పుడు వాళ్ళ కోట్లు ఉన్నాయి, ఎక్కడ డబ్బు పెట్టుకోవాలో తెలియటం లేదు, అసలు వాళ్ళకి ఎలా వచ్చిందో డబ్బు అని ఆలోచిస్తావే కానీ వాడి ఆలోచన విధానం ఎలాంటిది అని ఆలోచించు. అందుకే అంటారు, ఒక చిన్న ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది కదా. అలాంటి ఆలోచన నీకెందుకు లేదు? డబ్బు పొందాలి అని నీకుంది. అమ్మా, నేను పొద్దునుంచి కష్టపడితే నాకు ఇంతే వస్తుందే అని అనుకుంటున్నాము. డబ్బు పొందాలని తపన, తాపత్రయము నీకున్నప్పుడు ఖచ్చితంగా డబ్బు వస్తుంది. ఆ మార్గాన్ని నువ్వు చూసుకున్నప్పుడు, నీకు చూపించిన మార్గాన్ని నువ్వు ఎంచుకోగలిగినప్పుడు. అవును మేడం. అంటే మీరు అన్నట్టుగా మనం ఏదైతే సెన్స్ చేస్తామో మనకి సరౌండింగ్స్లో యూనివర్స్ అవి కనెక్ట్ పాయింట్స్ అయితే మనకి అందిస్తూ ఉంటుంది, సైన్స్ ఇస్తూ ఉంటుంది. బట్ మనం వాటిని రికగ్నైజ్ చెయ్యం. అది ఎలా చేయొచ్చు అంటారు? అది రికగ్నైజ్ చేయాలంటే ఒక్కొక్కసారి మన దగ్గరికి పదే ఆ విషయం దగ్గరికి వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు కొంతమంది రికగ్నైజ్ చేస్తారు. ఎలా అంటే, ఏంటి ఇన్నిసార్లు ఈ విషయమే నా దగ్గరికి వస్తుంది అంటే దీనికి నాకు ఏమైనా లింక్ ఉందా, ఇది నాకు ఎక్కడైనా ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తాం. కొంతమంది ఏంటంటే వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉంటారు కానీ దీన్ని రికగ్నైజ్ చేయరు, వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ఏంజల్ నెంబర్స్ని గుర్తుపెట్టుకుంటాం మనం. 111, 222, 333 అని కొన్ని ఏంజల్ నెంబర్స్ని ఈ పర్టికులర్గా దీనినే గుర్తు చేస్తూ ఉంటాయి అని ఐడెంటిఫికేషన్ కోసం పెట్టుకున్నాం. ఓకే. సో ఒక జాబ్ కోసం వెతుకుతున్నాము, ఆ జాబ్కి సంబంధించిన సోర్సెస్ అన్నీ నీ చుట్టే ఉంటాయి, మనం గమనించాం. కానీ మన ఆలోచన అంతా ఎలా ఉంటుందంటే, నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎంత శాలరీ ఇస్తారు, ఇలా ఉంటుంది తప్ప ఆ జాబ్ చేరుకోవడానికి నేను ఫస్ట్ స్టెప్ ఎక్కడ వేయాలి, సెకండ్ స్టెప్ ఎలా తీసుకోవాలి, థర్డ్ స్టెప్ ఎలా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన ఉండదు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే యూనివర్స్ మనకు చూపిస్తూనే ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీని మనం కలిగి ఉండాలి. కావాలి, పొందాలి, చెయ్యాలి అనేటటువంటి తపన. దాంతోపాటుగా మన స్పిరిచువాలిటీలో ఉండి మనీని చూడండి, ఋషులు కానీ, మునులు కానీ, చాలామంది ఇప్పుడు సాధువులు కానీ గుడి కడుతున్నామంటారు. డబ్బు ఎలా వస్తుంది? ఇంత పెద్ద గుడి కట్టారు, ఎలా వచ్చింది అంటే వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి? కట్టాలి అనేటటువంటి తపనతో డబ్బును ఆకర్షిస్తున్నారు. అది డొనేషన్స్ రానియండి, ఇంకెలా రానియండి, ఇంకెలా రాని, మనకు అనవసరం అది. కానీ వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంది? గట్టిగా స్ట్రాంగ్గా కట్టాలి, నేను ఒక టెంపుల్ కట్టాలి అని చెప్పేసాను. నాకు తెలిసి ఒక లేడీ ఇంజాపూర్లో బ్రహ్మాండమైన గుడి కట్టారు. సింగిల్ లేడీ బాబా గుడి కట్టారు. నాగసాయి క్షేత్రం అంటే చాలా ఫేమస్ ఉంది కూడా. అక్కడ కూడా అనుకున్న పని అనుకున్నట్టు జరుగుతూ ఉంటాయి. ఎంత అంటే ఈవెన్ ఐ ఆల్సో వెంట్ దేర్. మనం అనుకున్నది
మనకు కావాలి అని అనగానే ఖచ్చితంగా జరుగుతుంది. నాకు ఇలా కావాలి అని, కాకపోతే ఆ ఫ్రీక్వెన్సీకి మనం మ్యాచ్ అవ్వగలగాలి. ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వాలంటే ఎంతసేపు కూడా దాని మీద పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, దాని మీద కృతజ్ఞతాపూర్వకంగా మనం ఆలోచింపచేయాలి. అప్పుడే ఆ ఫ్రీక్వెన్సీని మనం మ్యాచ్ అవ్వగలుగుతాం. దీనికి కావాల్సిన ఏంటంటే గ్రాటిట్యూడ్. పూర్తిగా ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ ఉండాలి. అంటే మీరు ఇప్పుడు చెప్పబోయే క్లాస్ కనుక అటెండ్ అవుతే ఇది మనం చేసుకోవచ్చు అంటారా? 100% చేసుకోవచ్చు. అందుకే చెప్తున్నాను నేను, గ్రాటిట్యూడ్ ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ ఫ్రీక్వెన్సీతో చెప్పాలి. ఆ థ్యాంక్స్ అండి, ఆ సిరి థ్యాంక్స్లే అన్నాను అనుకోండి, అది పెద్ద విషయం కాదు. నార్మల్గా చెప్పాను, చాలా థ్యాంక్స్ సిరి, చాలా బాగుంది అని నేను చెప్పాను అనుకోండి, ఈ ఫ్రీక్వెన్సీకి ఆ ఫ్రీక్వెన్సీకి తేడా ఉంటుంది. ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఇట్ విల్ టచ్. అదే మనం అంటే చెప్పే విధానాన్ని చెప్పాలని చెప్పడం కావచ్చు, మనస్ఫూర్తిగా చెప్పడం కావచ్చు, దాని నుంచి మనం పొందిన క్రెడిట్ వల్ల కూడా చెప్పవచ్చు. అంటే గ్రాటిట్యూడ్ చెప్పడంలో కూడా నేను విశ్వాన్ని విశ్వసిస్తున్నాను, నేను విశ్వంతో మమేక, ఈరోజు నాకు కావాల్సిన డబ్బును నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ గివింగ్ మీ ద మనీ. ఇట్ వోంట్ టచ్ అస్, ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద హార్ట్. సో గ్రాటిట్యూడ్ ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి, ఏ విధంగా చెప్తే బాగుంటుంది, ఎలా చెప్తే అది మనల్ని ఆకట్టుకుంటుంది, ఆకట్టుకునేటటువంటి విధానంలో మనం దానికి మ్యాచ్ అవుతున్నామా లేదా. మ్యాగ్నెట్ దగ్గరికి పేపర్ తీసుకొస్తే అతుక్కోదండి, పేపర్లో కొన్ని ఐరన్ ఫ్రింగ్స్ వేస్తే మాత్రం అతుక్కుంటుంది కదా. సో ఆకర్షణ అనేది కూడా అంతే. మనకు కావాల్సిందని మనం ఆకర్షించాలి అని అంటే అందుకు కావాల్సిన మెటీరియలిస్టిక్ ఇది మనలో ఉండాలి. అది లేనప్పుడు ఎలా అవుతుంది? నేను డబ్బు సంపాదించేయాలన్న ఉంది నీకు, ఆ ఫ్రీక్వెన్సీ నువ్వు ఇంకా మ్యాచ్ చేయాలి కదా. సో అది కావాలంటే మనం ఎప్పుడు కూడా మంచిని చూడాలి, మంచిని మాట్లాడాలి, మంచిని వినాలి, మంచి పనులు చేయాలి, మంచి దారిలో నడవాలి. సో పంచభూతాల సాక్షిగా ఎప్పుడైతే ఈ 5ని ఫాలో అవుతామో మనీ, స్పిరిచువాలిటీ అని 2 కూడా మేనేజ్ అవుతాయి. సో మనం ఎప్పుడు అంటే లైక్ క్లాసెస్ ఎప్పుడు ఉండబోతున్నాయి, ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? 29th నుంచి క్లాసెస్ అండి. సో బిఫోర్ దట్ సాటర్డే అంటే 27th సాటర్డే, ఆ రోజు ఒక డెమో క్లాస్ ఉంటుంది. సో డెమో క్లాస్ తర్వాత 29th మండే నుంచి క్లాసెస్ 21 days ఉంటాయండి. సో ఈ 21 days కూడా చెప్పాలి అని అంటే ఒక విధంగా ఒక ఎక్సర్సైజే, ఒక వర్క్ని పూర్తిగా అర్థం చేసుకొని దాని మీద వర్క్ చేయాలన్నమాట. ఆ వర్క్ చేసి దాన్ని ఖచ్చితంగా రిజల్ట్ అనేది తెచ్చుకోగలగాలి. ఇస్తాను, ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తాను, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని మీద వర్క్ చేసిన వాళ్ళకి మాత్రమే. బిలీవ్ సిస్టమ్ ఉండాలి. ఏదో వర్క్ ఇవాళ చేసాం కదా రేపు చేయలేదు, ఏం పర్వాలేదు అంటే మాత్రం కాదు. దాన్ని ఎంతగా మీరు పూర్తిగా నమ్మి దాని మీద వర్క్ చేస్తారో దాన్ని ఎలా నమ్మాలో కూడా చెప్తారు. నమ్మకం అనేది 2 రకాలు. ఏదో మన టైంపాస్ కోసం, మన వర్క్ అయిపోవడం కోసం నమ్ముతారు కొంతమంది నా లైఫ్ని నేను మార్చుకోవడం కోసం నమ్ముతున్నాను అంటారు. మనం ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతాము, ఈ నమ్మిన తర్వాత వర్క్ జరగలేదంటే ఇమ్మీడియట్లీ షిఫ్ట్ టు అనదర్ గాడ్ కదా. ఈ టెక్నిక్ కాకపోతే ఇంకో టెక్నిక్ అనుకుంటాం. కాదు, అందులో ఆంతర్యం ఏంటి, అది నాకు ఎందుకు వర్కౌట్ కాలేదు. ఒక్కోసారి ఒక టెక్నిక్ వర్కౌట్ కాదు, ఎందుకు వర్కౌట్ కాలేదు అంటే నేను ఎక్కడో దాని మీద ఒక బ్లాక్ క్రియేట్ చేసేసుకున్నాను ఆల్రెడీ. సో ఆ బ్లాక్ని రిమూవ్ చేసుకుంటే కానీ అది. అందుకనే అందరు చెప్తుంటారు మనకి ఏదైనా పని అవ్వలేదు అని అన్నప్పుడు ఆ పని పేరు మీద ఏదైనా దాన ధర్మం చేయండి అంటారు. నిజంగా నీళ్ళు ఉన్న వాళ్ళకి ఆ పని అయిపోయింది అని చెప్పేసి హ్యాపీగా దాన ధర్మం చేయండి, పని అవుతుంది అని చెప్తారు. తెలుసుకోవాలి, దానిలో ఆంతర్యం తెలుసుకుని దానికి తగినట్టుగా వర్క్ చేసినట్లయితే విల్ గెట్ ద రిజల్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.